రాజా రవిచంద్రవర్మ మంచి మనసున్న వ్యాపారవేత్త. వ్యాపారం అంటే స్వలాభం కోసం కాకుండా నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం కోసం అని నమ్మిన మనిషి. ఈయనకి తన ముగ్గురు చెల్లెళ్ళు అంటే ప్రాణం. ఈ ముగ్గురు రాజాగారి చెల్లెళ్ళను చేసుకున్న అదృష్టవంతులు. రాజాగారి చెల్లెళ్ళను ప్రేమిస్తే ఈ ముగ్గురు ఆయన ఆస్తిని ప్రేమించారు. ఈయన రాజాగారి బావమరిది, మతిమరుపు మనిషి, అలాగే మంచి మనిషి కూడా. రాజాగారు చనిపోవడంతో ఇప్పుడు అందరి దృష్టి ఆయన వారసుల మీద పడింది. భగత్ సేఠ్ క్రిమినల్ మైండ్ ఉన్న బిజినెస్ మ్యాన్. ఒకప్పుడు డబ్బు కోసం అచ్చులు చేసేవాడు, ఇప్పుడు వ్యాపారం చేస్తున్నాడు. మీరు స్టార్ట్ చేయండి. కింగ్ కన్స్ట్రక్షన్స్ నుంచి ఇంకెవరూ రాలేదు సార్. రాజా గారి పోయిన తర్వాత ఇక కంపెనీ నుంచి రావడానికి ఎవరున్నారు? రాజా గారు పెద్ద అబ్బాయి సార్. ఈ కుర్రాడు బిజినెస్ లోకి ఎంటర్ అయిపోయాడు. అవును సార్. మొదలు పెట్టండి. సర్కారు వారి పాట 10 లక్షలు. 10,10,10,000. 50 లక్షలు. భగత్ కన్స్ట్రక్షన్స్ వారి పాట 2,01,00,000. కింగ్ 1 మినిట్. బిజినెస్ అంటే బంతాట కాదు బాబు. సారీ, బ్యాడ్ లక్. నాకు మాత్రం ఆటే అంకుల్. అర్థం కాలేదా? 50 లక్షలు కూడా విలువ చేయని ఈ స్పిన్నింగ్ మిల్లుని మిమ్మల్ని రెచ్చగొట్టి మీ చేత 2 కోట్లు కొనిపించి వర్కర్స్ 1.5 కోటి గెలుచుకునేలా చేశాను. కింగ్ అంటే గెలిచేవాడు మాత్రమే కాదు, గెలిపించేవాడు కూడా. గుడ్ లక్. ఏమక్కయ్యా, చిన్నోడు గెలిస్తే పెద్దోడు ఒత్తుకుంటాడావేమి? వాడు గెలవాలనే వీడు ఓడిపోయాడు. గెలిచేవాడు కాదు, గెలిపించేవాడే నిజమైన కింగ్. మీ అన్న ఈయన మీద ఎంతో నమ్మకం పెట్టుకుని బీగాలు చేతికిస్తే ఈడు మనవల్ల గుడ్డు కొరికిస్తాడా? ఏం చేశాడండి? రేపు బావగారి పుట్టినరోజుని వర్కర్స్ అందరికి బోనస్లు ఇవ్వడం కోసం తీసుకొచ్చిన డబ్బు సూట్ కేసు లోనే మాయమైపోయిందని కథలు. ఆపండి మావయ్య. బాబు, నిజంగా నాకే పాపం తెలియదు బాబు. మీరు ఇంకేం మాట్లాడకుండా వెళ్ళండి. బాబు, నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా? వెళ్ళమని చెప్పాను కదా. ఎల్లమని చెప్తే గోపిమోహన్, వాడు పోలీస్ కంప్లైంట్ అనగానే గుండెకాయ జారి లాగులోకి వచ్చేసింది. నాకు ఇంకా కిందకి వెళ్ళింది కానీ సుట్ కేసు ఇక్కడ పెట్టాకోనా. నువ్వేం కంగారు పడక, నా రూమ్ లో సేఫ్ గా ఉంది. సరే, సేఫ్ గా రూల్ దాచుకోనికా కష్టపడి కన్న వేసినది బెన్నే పోయి గొంచరా పోరా కోనా చేస్తా. నాకు మీ గురించి తెలుసు, రంగారావు గారి నిజాయితీ గురించి తెలుసు. కానీ మా అత్తయ్యల మొహాలు చూసి అక్కడ నేనేం మాట్లాడలేదు. ఇక నుంచి ప్యాలెక్స్ సంబంధించిన ఏ విషయాల్లో మీరు కలగ చేసుకోవడానికి వీల్లేదు. నాతో పాటే వచ్చి రంగారావు గారి కాళ్ళ మీద పడి మీ ముగ్గురు క్షమాపణ చెప్పండి. బావగారు పోయిన తర్వాత అయినా పగ్గాలు మన చేతికి వస్తాయనుకుంటే ఈ బచ్చగాడు ప్రతి దానికి అడ్డొస్తున్నాడు. మన దారికి ఎవరైనా అడ్డం వస్తే ఏం చేస్తాం? ఇంకో దారం వెళ్ళిపోతాం. అది మీ గోదావరిలో చేస్తారులే. రాయలసీమ అడ్డు లేపేస్తాం. పెదబాబు పుట్టినప్పటి నుంచి ప్రతి 2-3 సంవత్సరాలకి ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంది సిద్ధాంతి గారు. వాడి జాతకం మీకు చూపిద్దామని మిమ్మల్ని పిలిపించాను. ఈ జాతకం వారికి రాజయోగంతో పాటు కొన్ని అపశృతులు కూడా ఉంటాయి. 2008వ సంవత్సరంలో మాత్రం బాబుకొక గండం ఉంది. అది చాలా ప్రమాదకరమైంది. ఆ గండం నుంచి బయటపడితే బాబు పూర్ణాయుష్కుడు అవుతాడు. బాబు ఆ గండం నుంచి బయటపడ్డానికి మేమేం చేయాలి సిద్ధాంతి గారు? మానవ ప్రయత్నంగా మనం చేయాల్సిన శాంతులన్నీ చేద్దాం. మిగిలింది ఆ పైవాడి చేతిలో ఉంది. ఎలా జరిగింది? ఈసారి కాంట్రాక్ట్ 100% మనదే. బాబు, కింగ్ ని అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. ఏం చేస్తాడు రా కింగ్? అందరినీ కొనేసా. మూర్తిగాడు జప్ మూర్తి. సారీ సార్, మీకు బ్యాడ్ న్యూస్. ఈసారి కూడా
ఏమైంది బాబు? మళ్ళీ కింగ్ గెలిచాడు, మళ్ళీ కింగ్ గెలిచాడు, మళ్ళీ కింగ్ గెలిచాడు. ఏయ్! ఈసారి కింగ్ ని చంపైనా సరే నేనే గెలుస్తా. ఐ విల్ కిల్ యు కింగ్, ఐ విల్ కిల్ యు. తప్పు. బాడీగార్డ్ అయ్యుండి బాబుని కాపాడలేకపోయావు. నువ్వు బతకడం తప్పు. బాబు, నువ్వు చచ్చేంత వరకు కింగ్ చావుని కోరుకున్నావు. కింగే కాదు, వాడి వంశమే లేకుండా చేస్తాను. హలో 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 అన్నయ్య, నువ్వు ఎయిర్పోర్ట్కి వచ్చి సెండ్ ఆఫ్ ఇస్తేనే నేను ఫ్లైట్ ఎక్కి లండన్ వెళ్తాను. లేకపోతే నా సంగతి తెలుసు కదా, వెనక్కి తిరిగి వచ్చేస్తాను. నా పేరు కిట్టు, కోల్ కిట్టు. ఇది నా బిజినెస్. నా సైడ్ బిజినెస్ సుపారీ తీసుకొని వేసేయడం. ఇప్పుడు నేను సుపారీ తీసుకుంది నిన్నేసేయడానికే. భయం వేస్తుందా? నాకే కాదు, మా ఇంట్లో ఎవ్వరికీ భయం అనేదే ఉండదు. ఎందుకో తెలుసా? అందరూ కనిపించని దేవుణ్ణి నమ్ముతారు, మేము కనిపించే దేవుణ్ణి నమ్ముతాం. కనిపించే దేవుడా? ఎవరు? కింగ్. ఇప్పుడు ఆ కింగ్ వచ్చి నిన్ను ఎలా కాపాడుతాడో చూస్తాను. నీ గురించి వీడిచ్చిన బిల్డప్ చూసి నిన్ను చూడాలనిపించింది. పవర్ని వాడుకుంటే వెలుగొస్తుంది కదా అని ముట్టుకోవడానికి ట్రై చేస్తే మస్ అయిపోతావు. నా ప్లేస్కి వచ్చి నాకే వార్నింగ్ ఇచ్చావు. దానికి నేను నీకు ఇచ్చే గిఫ్ట్ ఏంటో తెలుసా? నీ కళ్ళ ముందే నీ తమ్ముడి చావు. మీలో ఎవడైనా నా తమ్ముడిని టచ్ చేస్తే వాడిని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాను. ట్రై చేయండి. ఇదిగో టచ్ చేయరా. నీకు సుపారీ ఇచ్చింది ఎవరు? కింగ్కి తన వాళ్ళని కాపాడుకోవడం తెలుసు, నీలాంటి వాళ్ళని కంట్రోల్ చేయడం తెలుసు. నేను ఇక్కడికి వచ్చింది నాతో పెట్టుకోవద్దు అని చెప్పడానికి కాదు. పెట్టుకో, నాతో పెట్టుకో, నా వాళ్ళతో కాదు. ఇంకోసారి నువ్వు కింగ్ మనుషుల గురించి ఆలోచిస్తే కింగ్ నీ గురించి ఆలోచిస్తాడు. తట్టుకోలేవు. ఏంటమ్మా అలా ఉన్నావు? తమ్ముడు లండన్ వెళ్ళిపోయాడు, దిగులుగా ఉందా? లేదురా, నువ్వు ఊరెళ్ళడం వదినకి ఇష్టం లేదు. అవునరా, నీకు ఈ సంవత్సరం అంతగా బాగాలేదని సిద్ధాంతి గారు చెప్పారు.
ఇప్పుడు ఈ ప్రయాణాలవి వద్దురా. అమ్మా ఇప్పుడే మున్నా ఫోన్ చేశాడు. ఫ్యాక్టరీలో చిన్న ప్రాబ్లం, నేను వెళ్తే గానీ సాల్వ్ అవుతుంది. 2 days లో వచ్చేస్తాను ప్లీజ్. పెద్దబాబు అన్నయ్య పోయాక మా అందరి ధైర్యం నువ్వే. అత్త మీ అందరి ప్రేమ నా మీద ఉండగా నాకేం జరగదు, వదిలే. అల్లుడు గురి పోతాండావంటని ఆహా. గోపి మోహన్ చెప్పినాడు. ఏమిలే వెళ్ళైన కానించి మీ అత్తమ్మ వడ్డానం 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 అని ఒత్తుకుంటాడది. బంగారం గుడక 1000 రూపాయలు తగ్గినాదంట. ఒక 5 లక్షలు ఇచ్చినావంటే నువ్వు పాకిస్తాన్ ఆస్ట్రేలియా మీద బెట్టింగ్ కడతావు. పెట్టింగులు మానేసిన అల్లుడు. ఏమి చెప్పవేమి? మావయ్య నువ్వు ఇండియా నమ్మవు, నేను నిన్న నమ్మను. అన్నగారు అల్లుడికి అబద్ధాలు నచ్చని తెలుసు కదా, స్ట్రేట్ గా డబ్బులు కావాలని అడిగితే ఇవ్వడా ఏంటి? ఏమల్లాడు? ఇవ్వను. మీ అందరి సంగతి నాకు బాగా తెలుసు. అత్తాయిల మొహం చూసి వదిలేస్తున్నాను. వెళ్ళి పని చూసుకోండి. ఇంకెంత క్లియర్ గా చెప్పిన తర్వాత ఎంగిలి కాంచాల దగ్గర కుక్కలా ఇక్కడ ఎందుకు మనం పదండి. నువ్వు పనులన్నీ చూసుకోండి అల్లుడు. అత్త నీకు వడ్డానం కావాలా? నాకేదైనా కావాలంటే నిన్ను అడుగుతాను కానీ ఆయన ఎందుకు అడుగుతాను? అన్ని మాయ మాటలు బాగా చెప్పేవురా. అల్లుడు 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 ఏం మర్చిపోలేదు కదా? నువ్వే మర్చిపోయావు. నేనేం మర్చిపోయాను అల్లుడు? ప్యాంట్ వేసుకోవడం. ఓ సారీ అల్లుడు, నువ్వు బయలుదేరుతున్నావు కంగారులో ప్యాక్ చేసుకోవడం మర్చిపోయాను. అన్నట్టు అల్లుడు అమ్మకేమన్నా చెప్పమంటావా? మర్చిపోవు కదా. నేనెందుకు మర్చిపోతాను అల్లుడు? నేను క్షేమంగా తిరిగి వస్తాను. అమ్మని ధైర్యంగా ఉండదు. ఓకే అల్లుడు. బాయ్ 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 బాయ్. అల్లుడు క్షేమంగా తిరిగి వస్తాను, అక్కయ్య ధైర్యంగా ఉండమని చెప్పాడు. ధైర్యంగా ఉండమని చెప్పాడు. ఏమిటి కొబ్బరి మురుగు పెట్టు. అవును వేసుకోలేదు. అవును అల్లుడే చెప్పాడు. మీకేం చెప్పాడో నాకు ఎలా తెలుస్తుంది? మరికేం తెలుస్తుంది? ఏం చెప్పాడు? ఏదో చెప్పాడే. ఈ కింగ్ గారు చూస్తే లెక్క టైట్ చేసినాడు. అప్పిచ్చిన దాసుగాడు చూస్తే తీసుకునేటి లెక్క తిరిగి గనుక గట్టకుంటే బొక్క పెడతానంట అంటాడు. ఏం చేయాలబ్బా? ఈ ఫోన్ ఒకటి జాంకులు మోగుతంటాది. దాసుగాడే దీనికి 100 years. ఆడికి 100 years ఆడ అప్పు చేసేపోతే నీకు ఇదే లాస్ట్ ఇయర్. ఊరికే బెదిరించాకప్ప. అరే బెట్టింగ్ షఫీ గాడా. షఫీ ఈ పొద్దు గుడక ఆస్ట్రేలియా మీదనే కట్టాం. ఏం రా కొడుక ఫోన్ లేపుతలేవు? దాసన్నా నువ్వే అబ్బా ఈ ఫోన్ లో దొరుకున్నావు. నేను ఢిల్లీలో ఉండా. ఆడికొచ్చినాక డైరెక్ట్ గా కలుస్తామని కట్ చేసిన. అవిడ ఆగ్రా బేడ దొరుకుతా. నీకు వచ్చారమ్మంటావా? ఈడగాన్ని పేల్తే ఢిల్లీలో ఉన్న నీకెట్లా అనిపించిందిరా? దాసన్నా యారున్నావు నువ్వు? నేను ఎక్కడున్నా నువ్వు మాత్రం నా గన్ పాయింట్ లో ఉన్నావు. నన్ను చంపితే నీకేమొస్తా దాసన్నా? నాకు రొంత టైం సీమ స్కెచ్ చేసిన. మిస్ చేసావో ఈ తూరి బల్బు పేలదు, నీ బుర్ర పేలుద్ది. సోదరా సీమాస్కి అంటున్నారు ఏంటది? చెప్పను, చేసి చూపిస్తా. ఉత్తరాంచల్ పోయిన కింగ్ తిరిగి రాడు. నేను కాపురానికి వచ్చినప్పటి నుంచి అన్న ఈ మాటలు వీటితో పని అవుద్దంటారా? వాడితో కాకపోవచ్చు. అంటే మీతో అవుద్దంటారా? ఇది ఏమైనా కృష్ణా జిల్లా స్కెచ్ చేశారా? సార్ ఫ్లైట్ ఇప్పుడే ల్యాండ్ అయింది సార్. జాగ్రత్తగా హ్యాండిల్ చేయి. బాస్ చాలా షార్ప్. మీరలా కంగారు పెట్టకండి సార్, నేను హ్యాండిల్ చేస్తాను. ఓ సో సారీ సార్. వెల్కమ్ సార్. సార్ ఐఎమ్ స్వప్న సార్. ప్లీజ్ కమ్. లెట్స్ గో. ప్రాబ్లం ఏంటి? లోకల్ మాఫియా సార్ వర్కర్స్ ని బెదిరించి ఏ పని జరగకుండా ఆపుతున్నారు. బలవంతంగా ఈ ఫ్యాక్టరీ ల్యాండ్ ని కబ్జా చేయాలన్నదే వాళ్ళ ఇంటెన్షన్. ఇలాంటి వాళ్ళని ఫేస్ చేస్తూ ఫ్యాక్టరీని రన్ చేయాల్సిన అవసరం మీకు లేదు సార్. అందుకే ఫ్యాక్టరీని క్లోజ్ చేయడమే మంచిదని మా అందరి అభిప్రాయం. కేవలం కొందరి వల్ల 3000 కుటుంబాలు నష్టపోతుంటే క్లోజ్ చేయాల్సింది ఫ్యాక్టరీని కాదు, ఆ కొందరిని. కానీ వాళ్ళు చాలా డేంజరస్ పీపుల్ సార్. యుద్ధానికి సైనికుడు భయపడొచ్చు, కింగ్ భయపడకూడదు. Just as we had discussed, sir. Did you get the survey done? Yeah, it's all done. Is this the plan? హలో సార్ ఫ్లైట్ ఏమవుతుంది? నేను హోటల్లో వెయిట్ చేస్తున్నాను. మీరు ఎక్కడున్నారు? గ్రేవ్ యార్డ్ లో ఉన్నాను. గ్రేవ్ యార్డా? ఆర్ యు ఓకే? I'm okay.
आपने किसी का मिस होने का कंप्लेंट दिया था ना? हाँ सर। आइडेंटिफाई कीजिए। यही है? नहीं क्या ये है? नहीं सर। यही है? ये आदमी है क्या? ఏంటి బాబు కనిపించడం లేదా? అంతా వెతికాను, అన్ని పోలీస్ స్టేషన్లోనూ కంప్లైంట్ ఇచ్చాను, కానీ పెదబాబాచుకి తెలియలేదమ్మా. ఎలా తెలుస్తుంది? ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేడంటారు. ఏమిరా గోపిమోహన్ నువ్వు అనేటిది? ఉత్తరాంచల్ పోయిన కింగ్ తిరిగి రాడు. ఉత్తరాంచల్ పోయిన కింగ్ తిరిగి రాడు. ఉత్తరాంచల్ పోయిన కింగ్ తిరిగి రాడు. అయిపోయాడా పజిగాడు. రే గోపిమోహన్ ఏమిరా ఇది? నీ కుట్రకు సాక్ష్యం ఇన్స్పెక్టర్, డీసీపీ డీసీపీ ఇన్స్పెక్టర్, వీడిని లోపలేసి మీ పోలీస్ దెబ్బల రుచి చూపిస్తే అసలు నిజం బయటకు వస్తుంది. అప్పాజీ గారు, మీరు మాతో పోలీస్ స్టేషన్ రావాల్సి ఉంటుంది. వస్తా. అయితే ఇట్లాంటి సాక్ష్యాలు నా కాడ చాలా ఉన్నాయి, అవి కూడా చూపిస్తా. ఏయ్ లే తప్పుకో. చెల్లగాని తెస్తాడేమో. పారిపోయాడు. వాడే ఎదవ పొట్టేసుకుని ఎంత దూరం పరిగెత్తాడు? ఎత్కండి, దొరికేస్తాడు. కానిస్టేబుల్స్ కమాన్. గోపిమోహన, నీ కన్నీ నాకు మీనింగ్ ఇప్పుడు అర్థమైంది. అక్కడ కింగనే మాయం చేసి అప్పాజీ నిందులు ఇరికించేసావా? ఎలకనా ఒకటి. వదినా, చిన్నబాబుకు ఫోన్ చేసి రమ్మని చెప్దాం. వద్దమ్మా, వాడు తట్టుకోలేడు. అయినా పెద్దబాబుకి ఏం కాదు, మీరేం కంగారు పడకండి. స్వామి, నేనందరికీ ధైర్యం చెప్పాను, కానీ నా ధైర్యం నువ్వే. నా బిడ్డ క్షేమంగా తిరిగొచ్చేటట్టు చూడు స్వామి. క్షేమం క్షేమం క్షేమం. అక్కయ్య, క్షేమం ఒకటి గుర్తొచ్చింది. అల్లుడు ఊరికెళ్ళేటప్పుడు నేను క్షేమంగా తిరిగి వస్తాను, అమ్మని ధైర్యంగా ఉండమని చెప్పాడు. నాకు తెలుసురా, వాడొస్తాడు. మనందరి కోసం ఆ దేవుడే తిరిగి తీసుకొస్తాడు. నమస్తే అన్న. ఏమరా మళ్ళీ వచ్చినావు? కాల్ చేయనని చెప్పినా కదరా. నీ లీజ్ టైం అయిపోయిందన్నా. తన కూతురు మ్యారేజ్ చేయాలంట. నువ్వు ఈ బార్ ఖాళీ చేస్తే దీన్ని నమ్ముకొని ఆ డబ్బులతో కూతురు మ్యారేజ్ చేస్తారంట. ఇది చెప్పనీకి నీవెవడరా? బొట్టు సిని మనిషిని. ఒట్టు సీను, బోడి సీను, గుట్కా సీను ఎవడాడు? చల్ చల్. ఎవడ్రా నువ్వు?
సైడ్ మారేడుపల్లి, వెస్ట్ సైడ్ కుక్కడపల్లి, నార్త్ సైడ్ కొంపల్లి, సౌత్ సైడ్ ఉప్పర్పల్లి, ఆల్ సైడ్స్ హైదరాబాద్ బౌండరీలో పొట్టు సీను తెల్లనాడు ఎవడు బే? పొట్టు సీను నీకు చార్మినార్ తెలుసా? తెలుసు. గోల్కొండ తెలుసు. బిర్లా మందిర్ తెలుసు. మరి బొట్టు సీను తెలీదా? తెలవదు. నీకు క్లూ ఇస్తాను. బొట్టు సీను మడతేసి కొడితే హైదరాబాద్ మ్యాప్ మొత్తం గిర్రని తిరుగుద్ది. డౌటా? కరెక్ట్, నేనే బొట్టు సీను. నన్ను ఎవడైనా నువ్వెవరని అడిగితే ఫీల్ అవుతారు. ఈ ప్లేస్ ఓనర్ నిన్ను ఖాళీ చేయించమని డీల్ ఇచ్చాడు, చేయకపోతే ఫీల్ అవుతాడు. డీల్ ఇచ్చినాడు ఫీల్ అయితే నేను హర్ట్ అవుతాను. అయితే ఏంది? ఇలా ఉంటది. మంచిగా చెప్తున్నా, జాగ్ ఖాళీ చేసి వెళ్ళిపో. ఏంద్రా పంచాయతీ? అరే చూడనా ఎట్లా కొడుతుండో. ఖాళీ చేయమని చెప్తున్నా కదా. పోలీసు వాళ్ళ ముందే తాతాగిరా కోపడే లేపేస్తా బిడ్డ. తప్పిందన్నా, దండం పెడతా. ఓ, వచ్చేయండి రా, నన్ను తప్పింది. వచ్చేయండి రా, రండి రా. కంగారు పడుకో, ఇదంతా డ్రామా. అంత డమ్మి. నువ్వు నిజంగా గ్రేట్ బాబు. పొగిడింది చాలు కానీ ముందు పైసలు తీవయ్యా. ఇదిగో 10,000. 10,000 డస్సుల కిరాయికి మందుకి చాలదయ్యా. నానా, అన్ని పైసలతో చూడకూడదు. అతని కూతురు పెళ్లికి హెల్ప్ చేసినావు, వదిలే. నువ్వు ఆ ఫ్రీ పంచాయతీ చేసి ఉండకపోతే అందరం కలిసి టచ్కెళ్ళి ఉండేవాళ్ళం రా. టచ్చా? అదేరా పబ్బులో మస్తు కలర్స్, తాగుడు ఊగుడు. పెళ్లిడు దాటి నా సంగతి వదిలేసి పబ్కి వెళ్ళి తీన్ మార్లేస్తావా? ఏం చేయను రా, నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నా. చెడగొట్టడానికా? చచ్చా, మన గెటప్పు దంతా చూసి పిల్లని ఇవ్వడానికి ఎవడు ముందు రావట్లేదు రా. దందా మార్చుడు కష్టం, అట్లీస్ట్ గడపన మారుదామనా, ఎవరో సెట్ అవుతారు. చల్ తీరా, దేనికైనా టైం రావాలి. వర్షం వస్తుంది రా. ఏమైందిరా? వర్షంలో అమ్మాయి మెంటలు వచ్చింది. అమ్మాయా? ఏది? బస్సులో వెళ్ళిపోయింది. పోతే పోయిందిలేరా, ఈ పిల్ల కాకపోతే ఇంకో పిల్ల. నేను ఆ పిల్లకే ఫిక్స్ అయిపోయాను. నువ్వు ఫిక్స్ అయ్యావు సరే, ఇప్పుడు ఆ పిల్ల కోసం ఎక్కడ వెతుకుతాం? బొట్టు సీను ఫిక్స్ అయితే పని అయిపోయినట్టే. ఇక చూసుకోర్రి, ఎట్లుందిరా? ఎట్లా చెప్పాలో తెలుస్తలేదానా? ఏం బే, అంత మంచిగా ఉందానా? చాలా నుంచి నిచ్చేదాకా అచ్చం కుక్క లెక్కనే ఉందానా? కుక్కను గీస్తే కుక్క లెక్క లేక నీ లెక్కుంటా అది బే. దానికి కూడా చూపిర్రా, ఖుషి అవుతుంది. ఎట్లున్నదే నీ బొమ్మ? ఊకే గదిలో లేకుండా మస్తు వస్తుండే. ఏయ్, మా సాబ్ చూసిండా పరేషాన్ అయిపోవాలి. ఇదేం రో వర్లుతుంది? ఆ బొమ్మను చూసి ఇంకో కుక్క పిల్ల వచ్చింది అనుకుంటుందానా? ఖైరతాబాద్ మన కబ్జాలకు వెళ్ళి ఫిసల్ అయిపోతుందన్నా. అబే బంద్ చేయబే, బొమ్మ ఎట్లుందిరా? నువ్వే చెప్పన్నా. మజాక్ చేస్తున్నావు అబే, కుక్క బొమ్మరా. ఇది కుక్క బొమ్మ. నువ్వేదో పిచ్చికి చూడు దాని తారీఫ్ చేసు. అసలు మనకి ఎందుకని ఇటువంటివి దానికి తీసి పడేక కుక్క బొమ్మ నక్క బొమ్మ ఇవన్నీ ఎందుకు? ఖైరతాబాద్ ముచ్చట చెప్తుంటే నాకైతే నచ్చిందనా? కళను అవమానిస్తావురా, కంఠం కొరుకుతా. వదిలే అన్న, చచ్చిపోతా. చిన్నప్పటికేంచి నా దగ్గరే పెరిగినా కాబట్టి ఇడి చేస్తున్నా.
ఏంద్రా నీ లొల్లి? ఖైరతాబాద్ ఏరియాలో ఎవడో బొట్టు సీన్ కాడంటనా సెటిల్మెంట్లు చేస్తుండు. గిట్ల అయితే మన ఇజ్జత్ ఏముంటుంది? ఈ జ్ఞానన్న ఏరియాలోనే సెటిల్మెంట్ చేసిందంటే వాని పుంగి వలగాల్సిందే. ఏడుంటాడు బేవాడు? నువ్వు ఈయన ఉన్నా నా సాలెగంట సంగతి నేను చూసుకుంటా. అరే ఎవరైనా బొట్టు సీన్ కాడంట మాకి కిరికిరి మా ఏరియాకి వచ్చి దందా చేస్తారా? తుకుడాలు చేస్తా తెరీతో క్యాక్. ఏం రో సెటిల్మెంట్లు చేస్తున్నావంట? ఖైరతాబాద్ నాది. నైజాం నవాబు నీ నాయనమ్మకు రాసిచ్చిన జాగీరా. ఏయ్! జ్ఞానన్నా నువ్వా? అరే నరసింహనా? అవునన్నా వీడు నా బిడ్డ. రా నా లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. చూడరా బాయ్, ఈ ట్విన్ సిటీస్ లో జ్ఞానాన్ని ఏం చెప్తే గదే నడవాలి. ఈడ దమ్కి నాది, అఫ్తా నాది. మధ్యలో ఏడికెంచి వచ్చి నువ్వు దుగ్నం పెడతా అంటే ఏమన్నట్రా? కాంపిటీషన్ అన్నట్టు. ఏయ్, ఒక్కనివే 10 మంది పుంగి వల కొట్టినా అని పెద్ద తురుమనుకుంటున్నా. ఏమి ఇట్లాంటి మస్తు 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 చూసినాం. మనల్ని చూస్తే పోలీసు వాళ్ళు ఉచ్చబోయాలి. ఎస్ఆర్ నగర్ పిఎస్ లో మన బాక్సర్ అశోక్ ను ఇరగ తీస్తున్నట్టనా? అరే నా పేరు చెప్పోబే. నీ పేరు చెప్పిన ఇంకా డబల్ ట్రిబుల్ కొడుతున్నట్టనా? చూపే. అన్న మళ్ళీ మాట్లాడుతున్నా. నీ సంగతి ఏంద్రా? యమన్ కాడు ఇట్లా దుకాణం పెట్టుకుంటూ పోతే నేనేం గాజుల దుకాణం పెట్టుకోవాలా? చలో బాయ్, తెలుసో తెలియక చేసినావు. నీకు అంతగా దాదాగిరి షోకుంటే నా దగ్గర పని చేసుకో. నేను ఒక్కడి కింద పని చేయ. అరే ఏం నరసింహనాయుడు అన్న చాలా మొండాడు. ఎవరి మాట ఏండు? చాలు తీవా, మంచి మంచి మొండి కొడుకులను చక్కగా చేసినాం. చలో నరసింహన కొడుకువి. గా ఖైరతాబాద్ సంలాయించుకో, 10% కమిషన్ తీసుకో. నువ్వు నా తానకు వచ్చినావా నేను నీ తానకు వచ్చినా? అగో నేనే వచ్చినా. ఏంది? అప్పుడు చాయిస్ నాదైతది. నీదే అయితే ఆ 10% నువ్వు తీసుకో. అరే ఏమరా నరసింహ, జ్ఞానంతో ఏదంటే అది మాట్లాడేస్తున్నావు. అన్న చాలా మొండాడు. ఎవరి మాట ఏంటో? తోత్తెరి ఏం కిరా కొడుకునుగానవ్వా? నీ ముఖం చూసి కాలు చేతులు కట్టుకున్నాడు అవుతుంది. సర్రాబాయ్ గట్లనే గాని బయట మాత్రం ఉల్టా చెప్పు. ఎందుకు? అరే మా ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ వాళ్ళకి ఎరకలేరా బాయ్? జ్ఞానాన్న భయపడిపోయిన ఫీలింగ్ లో ఉండిపోతారు. చెప్పేం? అవునరా బాబు. సరే పో. అరే అది గది పట్టుకరారా. నేను ఇచ్చిందే కదరా. అరే లేవు బాయ్, గిఫ్ట్ తెచ్చిన. గిఫ్టా? ఏందది? ఓపెన్ చేయ, ఎరుకైతుంది. ఏంది బాయ్ ఇది? పెయింటింగ్. గిది పెయింటింగా? పిచ్చోడు మందు కొట్టి పిచ్చి గీతలు గీసినట్టుంది. ఏ సాలాడేసిండు? ఇసంటి గలీజ్ పెయింటింగ్ ఆ జిందగీలో అది మా అన్నకి ఇచ్చిన పెయింటింగ్. ఉక్కబే, మంచిగా లేకుంటే మనం మస్తు మందలించడరా. గట్లనే అనుకోవాలి. ఇగో నరసింహన, ఖైరతాబాద్లో మన అడ్డ జబర్దస్త్ ఉంటది. మీరందరూ ఆడికే షిఫ్ట్ అయిపోవచ్చు. అరే బాబు మీరు కూడా ఆడికి షిఫ్ట్ అయిపోర్రా. షిఫ్ట్ అయిపోయేది దాని పందుకొక్కులు తిరుగుతున్నాయి. గలీజ్ ఉంటది. అరే ఎల్లగొట్టి సాఫ్ చేసే జబర్దస్త్ ఉంటది బే. మంచిది నరసింహన, వస్తా. మంచిదన్నా. వస్తా సీనా, సంలాయించుకో. నమస్తే. కాళ్ళేలు మొక్కి ఇబ్బంది పెట్టేసిండ్రా పొట్టి నరసింహ. చలో పెద్ద మనిషి, పాత పరిచయం అని ఖైరతాబాద్ సంలాయించుకోరి, 10 పైసలు ఇస్తా అని చెప్పిన. ఎందుకన్నా 10 పైసలు ఇచ్చుడు? అరే వాళ్ళు బతకొద్దా బే? అయినా క్రైమ్ చేస్తాడు, కమిషన్ మనకు తెచ్చిస్తాడు. అవనా 10 పైసలు ఒప్పుకున్నాడు. కరెక్ట్ గా అడిగినవరా. నీ హిసాబ్ అలాగుందిదా? అవురా, నేను సీరియస్ గా దమ్కిస్తుంటే ఎస్ఆర్ నగర్ పోలీసు వాళ్ళు మన పోరల పుంగి వల కొడుతురని నా పుంగి కమ్జోర్ చేస్తావు. కొట్ట నీ సదా జరా పెంచుతా. పందులు తిరుగుతున్నాయి అని చెప్పినావు కదా బంగ్లాల. గా బంగ్లా మొత్తం నువ్వే సాఫ్ చేయాలి. ఈ ఆర్టికల్ ఖైరతాబాద్ మొత్తం సంబంధించుకోమని జ్ఞానన్న సీనానికి పవర్స్ ఇచ్చిండు. ఇయలే గుంజుకున్నాం. అన్న ఈయన పేరు మెంటల్ రాజేష్. నమస్తే అన్న. చిన్నప్పటి సంది రత్కోర్ పనులని చేసి పైసలు సంపాదించి వాళ్ళ బస్తీలో బయట షాప్ పెట్టుకుంటూ ఇక ఆడికెళ్ళి లొల్లి షురు. ఆడవాళ్ళంతా వచ్చి మా మొగులు పైసలు ఖరాబ్ చేస్తున్నాను ఒకటే ధర్నాలు రఫ్తాలు చేస్తురు. పైసలు పెట్టిన పాగలగాడనా? చిన్నప్పుడు నుంచి చేస్తున్న లత్కోర్ పనులు జాలక బస్తీలో బెల్ట్ షాప్ పెడతావు. కష్టపడి సంపాదించిన 100 రూపాయలు వాళ్ళ పిల్లలకు కూడా చేరకుండా మధ్యలోనే గుంజుకుంటావు. కల్తీ లిక్కర్ అమ్మి వాళ్ళ ప్రాణాలు తోడేస్తావు. నెక్స్ట్ చెప్పే. ఈ మ్యాటర్ ఇంటర్ అయితే నువ్వు కింద పడి బొర్లి ఏడుస్తావన్నా? అచ్చా. అవు ఇలా మామ పెళ్లికి ముందు ఇంటికి 2 లక్షలు ఇస్తాను కమిట్ అయినా. 1 లక్ష ఇచ్చిండు, 2 లక్షకి హాత్ కొట్టిండు.
ఈ కోపం వచ్చి ఏం చేసిండు పెళ్ళాం నెత్తి పట్టుకొని గోడ పిడాలని కొట్టి ఇంట్లోకి వెళ్ళాలి కొట్టిండు పాపం దానికి ఈయన మీద కేసు పెడతా అంటున్నానా ఎంత అన్యాయం అనేది రేయ్ నీ ఫేస్ కి కట్నం కావాలి బే. పెళ్లి చేసుకుని నేను కదరా వాడు ఆడపిల్ల బతుకు బద్నాం చేస్తారా బద్నాం చేస్తారా బద్నాం చేస్తారా ఎక్కడ వాళ్ళు అందరు జంప్ అయిపోయారు అన్ని ఇసంటి కేసులేనా మరి సెటిల్మెంట్లు అంటే గిట్లే ఉంటాయన్నా సెటిల్మెంట్ అంటే మనం సెటిల్ అవనీకి చేసేది కాదు బే ఇంకోసారి ఇటువంటి గలీజ్ కేసులు తీసుకొచ్చినావు అనుకో నీ కేసు పగులు